ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ మంగళాట్ డిఏ గారు, మన మంగళాట్ ఇన్స్పెక్టర్ గారు, మళ్ళా కుసుంపురాట్ డిఏ గారు, తర్వాత మిగతా ఫోర్స్ తీసుకొని వాళ్ళ మంగళాట్లో రేడ్ చేయడం జరిగింది చాలా షాపుల మీద. అందులో ఒక 2 షాపులు దొరికింది, ఒక 6 ఆఫీస్ దొరికినాయి. ఇంకా వాళ్ళ సోర్స్ కూడా పేరు చెప్పిండు, వాళ్ళని కూడా పట్టుకొస్తాం. ఇంకా ఇన్ఫర్మేషన్ ఉన్నది, గోదాం అక్కడ ఉన్నదని తెలిసింది, వాళ్ళని కూడా రేడ్ చేసి మేము పట్టుకొస్తాం. ఈ సందర్భంగా నేను ప్రజలతో ఒకటి విజ్ఞప్తి ఏమంటే, ఆ పిల్లల్ని కూడా మనము కైట్ ఫ్లై చేసేటప్పుడు ఆ టెర్రరిస్ట్ మీద ఫ్లై చేయకుండా బౌండరీ ఉన్న చోట వాళ్లకు చేయమని చెప్పాలి. తర్వాత పెద్ద మనుషులు ఎంబడి ఉండి చేపిస్తే మంచిగుంటుంది. రెండోది ఏమంటే, ఒకవేళ ఈ చైనీస్ మాంజా ఎక్కడన్నా కైట్స్ లో యూజ్ చేస్తుండ్రు, ప్రజలు పీపుల్ కూడా యూజ్ చేస్తుంటే వాళ్ళని కూడా మేము పట్టుకొని కేసు చేస్తాం. ఎందుకంటే వాళ్లకు తెలుసు ఇది ప్రాణాపాయం ఉన్నది, కానీ వాళ్ళు మళ్ళీ అట్లే చేస్తున్నారని చెప్పి వాళ్ళకు కూడా మనం కేసు రాస్తాం. అందుగురించి ప్రజల్ని నేను కోరేది ఒకటే అంటే, మీరు చైనీస్ మాంజాతోన మీరు ఫెస్టివల్ చేసుకోకండి, వేరే మామూలు మాంజాతోన చేయండి, అందరికీ అది మంచిది. ఒక అతని మీద కేసు పెట్టినాం మనం, రమేష్ సింగ్, ఏం పేరు, మహేష్ సింగ్ అని ఒక లాస్ట్ ఇయర్ కేసు పెట్టినాం. వానికి అప్పుడు బైండ్ అవుట్ చేసినాం మనం, 50,000 కి బైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు మళ్ళా దొరికిన ఆయనకు మనం ఇప్పుడు 50,000 బైండ్ డౌన్ చేపిస్తాం, వాళ్ళకు జుర్మానా కట్టిస్తాం. తర్వాత వీళ్ళందరినీ కూడా మనం బైండ్ అవుట్ చేస్తున్నాం. తర్వాత ఇది మనం ఒక ప్లాన్ చేస్తున్నాం, ఈ ప్రజల్ని కూడా మనం అవేర్నెస్ తీసుకువస్తే మనం లొకాలిటీస్ లో కూడా పోయి చెప్పి, ఇట్లా మీరు షోకి నడిపితే వేరే వాళ్ళకు ప్రాణం పోతుందని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం క్యాసెట్ వేసి మన పెట్రోల్ కాస్ట్ లో నడిపించి లొకాలిటీలో పోయి మనం అవేర్నెస్ తీసుకొస్తున్నాం. యాక్చువల్గా గుర్తించడం ఢిల్లీలో ఉన్నది బజార్ ఒకటి, ఢిల్లీలో గుర్తించడం లాస్ట్ ఇయర్ కూడా పోయినాం. తర్వాత ఇప్పుడు ఈసారి కూడా మన డీసీపీ గారు, ఏసీపీ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అది పర్మిషన్ తీసుకొని ఈసారి కూడా పోతాం. తర్వాత ఇక్కడ కూడా కొంతమంది సికింద్రాబాద్ లో కూడా అమ్ముతున్నారు, వాళ్ళనేది కూడా పట్టుకున్నాం. వాళ్ళది కూడా మెయిన్ సోర్స్ ఢిల్లీ ఉన్నది, అక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఢిల్లీలో, అక్కడ నుంచి తీసుకువస్తున్నారు.